is Maitri Buddha statue located in Ladakh. మొత్తం ఒకటే స్టోన్ని చెక్కి పెట్టిర్రు చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 16. మనం వచ్చేసి కార్గిల్లో ఉన్నాం. దగ్గరనే 2 ప్లేసెస్ ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్. అవి అయితే వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. తొందర ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మన బండి దగ్గరికి అయితే వెళ్తాం. మొత్తానికి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం హోటల్ నుంచి. ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్ లైన్. కొంచెం మెల్లగా వెళ్ళాలి ఇక్కడ నుంచి, జాగ్రత్తగా. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి 2 కిలోమీటర్స్ ఉంది. 6 మినిట్సే పడుతుంది. ఈ కార్ వల్ల కానీ ఈ కార్ అయిన అయితే దారే వదలట్లేదు. అరే బాయ్ తోడా జగా దేదో. ఇది వచ్చేసి మెయిన్ సిటీ కార్గిల్లో ఉన్నాం మనమైతే. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి మల్బిక్ మొనస్ట్రీ. అక్కడ ఏంటంటే కొండ మీద మొత్తం పెద్దది విష్ణువుది స్టాచ్యూ చెక్కింది ఉంటుంది. అది చూసుకొని దాని తర్వాత మళ్ళీ కేఫ్ మొనస్ట్రీ ఉంటుంది. అది కూడా చూడడానికి వెళ్తాం మనం. చూడండి, సిటీ అయితే చాలా బాగుంది. మనం నైట్ వచ్చినాం కదా చీకట్లా, మనకేం కనిపించలేదు. ఇప్పుడు మార్నింగ్ బాగానే ఉంది. ఇవంతా మార్కెట్ షాప్సే ఉన్నాయి. మెయిన్ సిటీ మార్కెట్ ఇది. जाना है सर? आ जाओ, चले जाएंगे. नहीं. ట్రాఫిక్ బాగుంది ఇక్కడ. కింద కొండ ఎడ్జ్ మీద కట్టిర్రంటే గ్రేట్ అసలు. మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. మల్బిక్ మొనస్ట్రీ. మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళాలి. ना यहाँ से मलबिक मोनेस्ट्री यहाँ ऊपर जाओ भैया, सीधा. हाँ ओके, यहाँ से सीधा जाओ, फिर सीधे जाओ. ओके बस सीधे जाओ. ओके, थैंक यू. मलबिक मोनेस्ट्री कैसे जाना है? मलबिक मोनेस्ट्री. मलबिक मोनेस्ट्री है ना? कहाँ है? मलबिक मोनेस्ट्री नहीं मालूम आपको? मलबिक. मुलबेग. हाँ. अच्छा, उधर ऊपर है ना. ले जाएगा ना, आप सब उधर तक ले जाएगा हम. ठीक है, आ जाओ.
वो मूलबेग बहुत दूर है 200 किलोमीटर 200 किलोमीटर सर जी बस बस चलो 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 यहाँ से बहुत दूर है क्या वो? आप उधर चलो हाँ उधर से पता चलेगा हाँ, यहाँ से कितना किलोमीटर का रहता है वो मोलबिक मोनेस्ट्री? యాక్చువల్లీ 2 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి నార్మల్ మొనస్ట్రీ అంట ఇంతకుముందు. అందుకే ఇది డైరెక్ట్ ఓన్లీ మొనస్ట్రీ తీసుకుంది. అదేమో 2 కిలోమీటర్సే ఉంది, ఇదేమో దూరం ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్నా. హైదరాబాద్ నుంచి సేమ్ మీరు అది బైక్ ఇక్కడ చూసిండే బ్లాక్ షీప్లా ఉంటుందా మీరు? బ్లాక్ షీట్ నేను కూడా ఆడనే ఉండే. ఇప్పుడే వెళ్తున్నా లేకి. లేక్ వెళ్తుర్రా డైరెక్ట్? నేను మొత్తం మనాలి నుంచి తిరిగి వస్తున్నాను 1 మంత్ నుంచి. 1 మంత్ ఇప్పటి నుంచి ఎన్ని రోజులు పడుతుంది లేక్ వెళ్ళడానికి? ఇప్పుడు 4 hours చూపిస్తుండు. నేను బటాలిక్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. 5.5 hours అవుతుంది మోస్ట్లీ. దాల్ లేక్ నుంచా? పటానికా? బటాలిక్ అని ఒకటి ఇంకొకటి వస్తుంది ఆల్టర్నేట్ పైనకి రూట్ మంచిగా ఉందంట, కొంచెం ఆఫ్ రోడ్ ఉందంట. ఇక అటు నుంచి వెళ్తున్నారా? అటు నుంచి వెళ్తున్నారా? ఇక ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. టైర్ చేంజ్ చేసుకుంటారా? ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. ఓకే. సరే మన మెల్లగా మనం కొంచెం హైయర్ యాటిట్యూడ్కి వెళ్తున్నాం లేండి. ఎందుకంటే ఇక్కడ నుంచి 33 కిలోమీటర్స్ ఉంది కార్గిల్ నుంచి మనం వెళ్ళాల్సిన మొనస్ట్రీ. ఇక్కడ మౌంటైన్ కలర్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మీకు సరిగ్గా కనిపించాలంటే డ్రోన్ ఎగిరేయాలి ఇప్పుడు నేను. డ్రోన్ షాట్ ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి మీకు కానీ నచ్చుంటే. ఎందుకంటే అది మొత్తం కలర్ ఉంది ఆ ప్లేస్ మాత్రం. మిలిటరీ వాళ్ళు చూడండి, మొత్తం వైరింగ్ కోసం నెట్వర్కింగ్ కోసం మిలిటరీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అంతా. ఈ రోడ్ చూడండి, మొత్తం కొండ తవ్వేసారు, మొత్తం రాయి. మనం రేపు లేక్ వెళ్ళేటప్పుడు ఈ రూట్లో నుంచి రాము, కొంచెం డిఫరెంట్గా వేరే రూట్ నుంచి వెళ్తాం. మౌంటైన్ చూడండి, ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చేసి నార్మల్గా హెల్మెట్సే యూజ్ చేయట్లేదు. ఓన్లీ బయట నుంచి వస్తారు కదా, వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నారు హెల్మెట్స్. వెనకాల బోర్డు చూడండి, #India ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ అనేది రాసింది. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. చాలా మంచిగా అనిపించింది. తిప్పుదాం మనం కూడా. ముందు వచ్చేసి మొనస్ట్రీ ఉంది చూడండి. మంచిగా సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి పెయింటింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా నీట్గా డెకరేట్ చేస్తున్నారు. మనమైతే తొందరగా వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం గాలి వచ్చినప్పుడు మాత్రం చలి పెడుతుంది.
లేదంటే నార్మల్ ఉంది టెంపరేచర్ కూడా. బయలుదేరుదాం మనమైతే. అసలు వ్యూ చూడండి, ఏమన్నా ఉందా. ఫైనల్ గైస్ మనమైతే మల్బెక్ మొనస్ట్రీ దగ్గర కూడా వచ్చేసినాం. ముందుంది చాలా పెద్ద స్టాచ్యూ, చూపిస్తాను చూడండి. స్టాచ్యూ వచ్చేసి చూడడానికి సేమ్ విష్ణు స్టాచ్యూ లెక్క ఉంది. బట్ ఇక్కడ కొంతమంది ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. మొత్తం ఒకటే స్టోన్ని చెక్కి పెట్టి చూడండి. సైడ్లకి వేరే గాడ్స్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే అవి మొత్తం కొంచెం డ్యామేజ్ అయ్యింది. స్టాచ్యూ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, ఫొటోస్లో చూసిన దానికన్నా చాలా హైట్ ఉంది. నేను అట్లీస్ట్ స్టాచ్యూ కాళ్ళ వరకు ఉంది అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఉందనేది స్టాచ్యూ. ఇక్కడ ప్రసాదం కోసం ఫ్రూటీ, బిస్కెట్స్, చాక్లెట్స్ చాలా మంది ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టారు. గాడ్ ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ ఫీజు ఉంది, ఎంట్రీ ఫీజు. అది కూడా ఏంటంటే టెంపుల్ మేనేజ్మెంట్ కోసం, జనాలకి కావాల్సిన ఏమన్నా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం కోసం ఓన్లీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. చాలా బాగుంది. ఈ క్యాండిల్స్ వచ్చేసి హోప్ కోసం వెలిగిస్తారంట. ఇది ఇందాక ఇవి వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి. బయట ఉన్న క్యాండిల్ ఒకటి అది వెలిగిస్తే ఆల్మోస్ట్ 1 year వెలుగుతుందంట. ఇది వచ్చేసి మనం డార్క్ రూమ్లో ఉన్నప్పుడు వెలిగించుకుంటే ఒక హోప్ వస్తుంది కదా మనకి, దానికోసం వెలిగిస్తారంట ఈ క్యాండిల్స్. ఇది వచ్చేసి మొత్తం క్లాత్ మీద వర్క్, క్లాత్ మీదే వేసిరు ఇదంతా. మనం కేఫ్ మొనస్ట్రీకి ఎలా వెళ్ళాలంటే అన్న మ్యాప్ వేసి మరీ చూపించాడు. ఎందుకంటే మనకు కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్ వల్ల ఇబ్బంది కాకూడదని చెప్పి. ఇది గౌతమ్ బుద్ధుని వచ్చేసి 3 జన్మలు ఉంటాయంట. దాంట్లో ఫస్ట్ది ఆల్రెడీ గౌతమ్ బుద్ధుంది, దాని తర్వాత మళ్ళీ ఇంకో బుద్ధుడు వచ్చిండంట. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ యుగం ఎండింగ్లో వస్తాడంట. కలియుగం లాస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ బుద్ధుడు జన్మిస్తాడంట. సేమ్ ఈ స్టోరీ ఎలా ఉందంటే, మన దగ్గర రాముడు ఆల్రెడీ వచ్చేసిండు విష్ణు రూపంలో, కృష్ణుడు వచ్చిండు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కల్కి అవతారంలో వస్తాడు కదా, సేమ్ ఆ టైప్ స్టోరీ అనుకోండి. నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. మొత్తం ఇదే కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీదనే కట్టిర్రు ఆ స్టాచ్యూని, అయితే బుద్ధుని స్టాచ్యూని.